అలాంటి వాటికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారనమాట వీళ్ళు. సో, పక్కన వాళ్ళని చూసి కొంత నేర్చుకుంటారు. టీవీలో చూసి కొద్దిగా నేర్చుకుంటారు. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే గానీ 80% ఆఫ్ ద క్రైమ్స్ 70-80% ఖచ్చితంగా ఈ మందు వల్లనే జరుగుతున్నాయి. అది మనం చూస్తున్నాం కదా! ఇంట్లో గొడవలు కానీ, అవును. రోడ్డు మీద గొడవలు కానీ, కాలేజెస్‌లో కానీ ఎవరైనా ఈ లిక్కర్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళ వల్లనే దేర్ ఈస్ మోర్ దిస్ ప్రోన్ టు ఫ్యూచర్‌లో మీ దగ్గరకు ఒక మహిళ వచ్చి నా భర్త నన్ను కొడుతున్నాడు అని కేసు పెడితే వాళ్ళిద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ చేసి కలుపుతారా? లేదు కొట్టావని చెప్పి వాడు 2 చెంపలు వాంచి రిమైండ్ చేస్తారా? అంటే ఔట్‌రైట్‌గా ఇదే చేస్తామని చెప్పమండి. ఆ పర్సన్‌ని బట్టి. వాడు మరీ ఎక్కువ అబ్యూజ్ చేసి తిన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంటే, తినకి బాడీలో డ్యామేజ్ కలిగిస్తుంటే అలాంటి వాడితో ఉండమని మనం కూడా సజెస్ట్ చేయం కదా! అట్లా కాకుండా జస్ట్ ఏదో మాటల వాగ్వాదం ప్రతి కుటుంబంలో ఉండేలాగా జరిగిందంటే అతనితో ఉండమని చెప్తాము. కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ అంటే చేస్తాము. విడగొట్టడానికి ఎక్కువగా ప్రయత్నించారు. మోస్ట్‌లీ కుదిరినంత వరకు కలపడానికే చూస్తాము. బట్ ఇంకా వాడు మరీ ఎక్కువ ఇబ్బంది పెడుతుంటే ఈ అమ్మాయిని అలాంటి దగ్గర ఉండమనేసి ఎవరు సజెస్ట్ చేయరు కదా! ఓకే. అట్లాంటప్పుడు మీ గోల్ ఏమిటండి? అంటే సివిల్స్ రాయాలా? లేదు ఇందులోనే మంచి పేరు తెచ్చుకున్న ఆఫీసర్‌గా ఉంటారా?